హాయ్ హలో నమస్తే అండి. నేను గోవర్ధన్ ముఖ్యర్ల. వెల్కమ్ టు రియల్ బూమ్. ఈరోజు మీకు ఒక ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది. మనం రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి ఈ 14,000 ఎకరాల ల్యాండ్ని ఎలాగనైతే యూజ్ చేద్దామని చెప్పేసి ఒక మ్యాప్ తీసుకొచ్చారో, ఆ మ్యాప్లో రీసెంట్గా అరౌండ్ ఒక 1 వీక్ బ్యాక్ చిన్న చేంజెస్ జరిగినాయి. ఆ చేంజెస్ ఏంటి, దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల దానికి నియర్ బై ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఈ ఫ్యూచర్ సిటీ బేస్డ్ మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని మీకు తెలియజేసే మ్యాప్ త్రూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం మ్యాప్ అబ్జర్వ్ చేద్దాము. మ్యాప్ అబ్జర్వ్ చేసి దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్ చూద్దాం. ఇక్కడ బేసిక్గా మనకు లాస్ట్ టైము ఏదైతే లాస్ట్ 2025 ఫిబ్రవరి మార్చ్ టైంలో మనకి ఇదే ఫ్యూచర్ సిటీ మ్యాప్ కింద మనం దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గతంలో నేను ఇదే మన రియల్ భూమి ఛానల్లో చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి, ఎవ్రీ వీక్లీ వన్స్ కానీ అలా మంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయి. గవర్నమెంట్ కూడా దీని మీద చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంది. అయితే దీంట్లో ఒక చిన్న మార్పులు చేయడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే డిఫరెంట్ సెక్టార్స్కు డివైడ్ చేయడం జరిగిందో దానికి సంబంధించి దీంట్లో కొత్తగా ఇంకో సెక్టార్ తీసుకురావడం జరిగింది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది వచ్చేసి లైఫ్ సైన్స్ హబ్, ఇది వచ్చేసేమో ఇంతకు ముందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజర్ జోన్కు సంబంధించి పెట్టుండే. అయితే ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఇంతవరకు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని ఈవీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, అంటే ఈవీ వెహికల్స్కి సంబంధించి, ఈవీ వెహికల్స్ అండ్ ఎనర్జీ పార్క్కి సంబంధించి ఈ సెక్టార్ ల్యాండ్ కేటాయించడం జరిగింది. ఎంత అండి అని అంటే 1976 ఎకరాలు, అంటే 1970 ఎకరాల ల్యాండ్ని ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎనర్జీ పార్క్కు సంబంధించి ఇక్కడ ఈ ల్యాండ్ కేటాయించడం జరిగింది. మరి ఏం చేస్తారు దాంట్లో అని అంటే, ఈవీ వెహికల్స్కి సంబంధించి ఇక్కడ అసెంబ్ల్డ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈవీ వెహికల్స్లోకి సంబంధించి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో బ్యాటరీస్కి సంబంధించిన టెక్నాలజీ ఇక్కడ బిల్డ్ చేస్తారు. బ్యాటరీ అసెంబుల్డ్ టెక్నాలజీ చేసి ఇక్కడ అసెంబుల్డ్ చేస్తారు. కానీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ మోస్ట్లీ దివిటిపల్లిలో జరుగుతుంది. ఇక్కడ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ జరగదు. కానీ బ్యాటరీకి సంబంధించి ఒక ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఒక టెక్నాలజీ ఉంటుంది, చిప్ ఉంటుంది. ఆ టెక్నాలజీ అంతా కూడా దీన్ని ఇక్కడ ఇంటర్లింక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇంటర్లింక్ సంబంధించి కంపెనీస్ వస్తాయి. ఇక్కడ మోస్ట్లీ ఈవీ అండ్ ఎనర్జీ పార్క్కు సంబంధించి ఇందులో రాబోయే కంపెనీస్ ఏంటి, అసలు ఇందులో ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు, దీనికి సంబంధించి మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు ఈవీ అండ్ ఎనర్జీ పార్క్కు సంబంధించి రీసెంట్గా గత సంవత్సరం 2025 డిసెంబర్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ఇక్కడికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు సుమారు 3 లక్షల కోట్లకు పైగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. ఇక్కడ 3 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లు వచ్చిన దాంట్లలో మనం డివైడ్ చేసుకుంటే ఈ ఎంప్లాయ్మెంట్ దీంట్లో చేసే జాబ్స్ ఏవైతే ఉంటాయో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో దాన్ని స్కిల్ అండ్ అన్స్కిల్డ్గా మనం డివైడ్ చేసుకోవాలి. స్కిల్ అండ్ అన్స్కిల్డ్గా డివైడ్ చేసుకుంటే స్కిల్స్కి సంబంధించి సుమారు 60 నుంచి 65,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. దాంట్లో 40 to 45% ఆఫ్ ల్యాండ్, 40 to 45% ఆఫ్ ఎంప్లాయీస్ స్కిల్కి సంబంధించి ఉంటారు. ఇక సెమీ స్కిల్స్ అంటే దీంట్లో అన్స్కిల్స్ వాళ్ళు కూడా వస్తారు. మోస్ట్లీ ఇప్పుడు ఎవరైతే లైక్ ఒక సైంటిస్ట్ ఉంటాడో, సైంటిస్ట్ కింద ఒక అసిస్టెంట్ ఉంటాడు. అలాగనే దీంట్లో సెమీ స్కిల్స్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. ఈ సెమీ స్కిల్స్లలోనే ఇంకొక సెక్టార్ అన్స్కిల్స్ కూడా పెట్టుకుంటాం. అన్స్కిల్స్ అంటే ఆఫీస్ బాయ్లు కానివ్వండి, దానికి సంబంధించి ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఇంకా కొన్ని సెక్టార్స్ వస్తాయి ఇందులో. వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఏంటి అని అంటే సుమారుగా మిగతా దీంట్లో ఈ 40% పోను సుమారు ఇంకో 55 నుంచి అని 60% ఎంప్లాయ్మెంట్ సెమీ స్కిల్స్కి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో మేజర్గా ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ దీనికి ఎంత రాబోతుంది అంటే సుమారుగా సెమీ స్కిల్స్కి వచ్చేసి మనకు 85,000 నుంచి అని 90,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఇదంతా పాసిబిలిటీ అవుతుందా అని అంటే 100% పాసిబిలిటీ అవుతుంది. యాక్చువల్లీ ఈ జూన్ మంత్ మనకు జూన్ 2nd or 3rd రోజున ఇక్కడ భూమి పూజలు జరగాల్సింది ఉండే. మేడిపల్లిలో ఉన్న ఏదైతే లైఫ్ సైన్స్ హబ్ ఉందో ఈ లైఫ్ సైన్స్ హబ్తో పాటు ఇక్కడ కూడా 2 కంపెనీస్ మాత్రం ఇక్కడ భూమి పూజ చేయవలసింది ఉండే. అది ఈ మంత్ 10 అంటున్నారు, ఒక మాట 26th అంటున్నారు. అంటే మోస్ట్లీ ఈ జూన్ మంత్లో మాత్రం ఇక్కడ భూమి పూజలు జరుగుతాయి. ఇక్కడ మేజర్గా ఇప్పుడు మనం స్కిల్స్ అనుకున్నాము, అన్స్కిల్స్ అనుకున్నాము. దీన్ని బేస్ చేసుకొని
అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మనం కొన్ని ఆలోచించాలి. ఏంటి లైక్ వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి శాలరీస్ ఎలా ఉంటాయి, ఎంప్లాయీస్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనకు అక్కడ డెవలప్మెంట్ అనేది మనం ఈజీగా ఒకసారి డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కిల్స్ విషయానికి వచ్చేస్తే స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్కి 80,000 నుంచి అని 2 లక్షల వరకు పర్ మంత్ శాలరీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సెమీ స్కిల్స్ విషయానికి వచ్చేస్తే నెలకు 50,000 నుంచి అని 1,00,000 వరకు సెమీ స్కిల్స్ ఉంటాయి. అన్స్కిల్స్ వాళ్ళకి మాత్రం బిలో 50 lakhs మాత్రం శాలరీస్ ఉంటాయి. ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే సుమారుగా ఇక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్స్ స్కిల్స్ కానివ్వండి అన్స్కిల్స్ కానివ్వండి చూసుకుంటే సుమారు దగ్గర మనకి ఇక్కడ 1,00,000 నుంచి 1,50,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఇది ఓవర్ నైట్లో జరిగేది కాదు. సుమారు సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఇక్కడ ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది ఇక్కడ సంబంధించింది. అయితే ఈ ఈవీ అండ్ ఎనర్జీ పార్క్కు సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ ఏరియాలో మనం ఏమన్నా తీసుకోవాలి అని అనుకుంటే కనుక దీనికి మేజర్గా దీనికి ఒక అటాచ్మెంట్ ఏముంటుంది అంటే లైఫ్ సైన్స్ హబ్ ఉంటుంది. లైఫ్ సైన్స్ హబ్ గురించి మీకు గతంలో ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ లైఫ్ సైన్స్ హబ్ అనేది ప్రస్తుతానికి గతంలో ఇది 4,207 ఎకరాలు ఈ లైఫ్ సైన్స్ హబ్ కేటాయించారు. కానీ ఇప్పటికి చేంజెస్ ప్రకారం మాత్రం 4,000 ఎకరాలు మాత్రం దీనికి కేటాయించారు. ఈ లైఫ్ సైన్స్ హబ్లో రానున్న ఈ మంత్ ఎండింగ్ వరకల్లా సుమారు 12 నుంచి 14 కంపెనీలు ఇక్కడ భూమి పూజ చేయబోతున్నాయి. ఇది రియల్ ఫ్యాక్ట్. ఇక్కడ మనం ఏదో అజంప్షన్ చేసుకొని బహుశా అనేది అయితే చెప్పడానికైతే లేదు. ఎందుకంటే ఈ 14 కంపెనీలు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాకముందుకు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడే దీనికి ఎంఓఈలు అయినాయి. ఇవి ఇప్పుడు ఎంఓలు అయినాయి కావు. కాబట్టి ఇవి 100% రియాలిటీలోకి రాబోతున్నాయి. అయితే ఈ రెండింటిని బేస్ చేసుకొని బెటర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉన్న లొకేషన్స్ ఏందనేది ఒకసారి మళ్ళీ నేను మీకు ఒక మ్యాప్ డ్రాయింగ్ రూపంలో చేపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం జనరల్గా ఇది అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒకసారి ఈ మ్యాప్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఇది శ్రీశైలం హైవే, ఇది వచ్చేసి ఇది ఎగ్జిట్ 14 అనుకుంటాం మనం, తుక్కుగూడ ఎగ్జిట్. దెన్ తర్వాత ఇది వచ్చేసేమో సాగర్ హైవే. ఈ సాగర్ హైవే వచ్చేసి 12 నెంబర్ ఎగ్జిట్. ఇప్పుడు సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి బిట్వీన్ ఉన్నది ఏంటంటే 13 ఎగ్జిట్. ఇది రావిర్యాల ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు మనకు వెల్నౌన్ అందరికీ వెల్నౌన్ ఉన్నది ఏంటంటే ఈ ఒక్కటి ఇది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు. ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు. ఇగో ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది మీర్ ఖాన్ పేట. సో ఇప్పుడు ఈ పాయింట్ దాటేసి మనం ఇలా ముందుకు వచ్చేసిన తర్వాత ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నక్కర్త మేడిపల్లి అనే ఒక లొకేషన్ ఉంటుంది. లాస్ట్ టైం నేను ఇదే నక్కర్త మేడిపల్లి విషయంలో కూడా చాలామంది ఎన్నో అజంప్షన్స్ తోటి మాట్లాడితే నేను వాటిని ఎక్కడ కూడా ఏకీభవించలేదు. అలా అని చెప్పేసి నేను కొట్టిపారేయలేదు. ఎందుకంటే దానికి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తేనే చెప్పాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అని అంటే ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు 300 ఫీట్ రోడ్డుకి ఇక్కడ అటాచ్ చేసి తక్కలపల్లి గేట్ దగ్గర సాగర్ దగ్గర తక్కలపల్లి గేట్ అని ఉంటుంది. ఇక్కడికి 100 ఫీట్ రోడ్డు ఒకటి వేస్తున్నారు. ఇది యాక్చువల్లీ 200 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు కాదు, యాక్చువల్లీ 200 ఫీట్ రోడ్డు. కానీ యాజ్ ఆఫ్ నౌ 100 ఫీట్ రోడ్డు వస్తున్నారు. ఇప్పుడు మనకి మేడిపల్లి ఏదైతే నక్కర్త మేడిపల్లి ఉందో నక్కర్త మేడిపల్లి నానక్ నగర్ ఈ తాటిపర్తి ఈ బిట్వీన్ ఉన్నదంతా కూడా ఈవీ ఎలక్ట్రానిక్స్ అండ్ లైఫ్ సైన్స్ హబ్కు సంబంధించిన ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈ మంత్ లాస్ట్ వీక్ కల్లా ఇక్కడ ల్యాండ్ భూమి పూజలు కనుక జరిగితే ఇప్పటి నుంచి ఒక 3 సంవత్సరాలలో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి మంచి డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి మోస్ట్లీ మీరు బాగా థింక్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డుకు ప్లాన్ చేయండి, ఈ 100 ఫీట్ రోడ్డుకు ప్లాన్ చేయండి. ఎందుకు నేను ఈ 100 ఫీట్ రోడ్డుకు ప్లాన్ చేయమంటున్నానంటే ఇగో ఇక్కడ నక్కర్త మేడిపల్లి లొకేషన్లో ఉన్న ల్యాండ్ గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఇంటర్నల్ ఆర్డర్స్ తోటి బఫర్ జోన్ కింద పెట్టారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇంటర్నల్ ఆర్డర్స్, ఈ ఎక్స్టర్నల్ ఆర్డర్స్ కాదు, ఇంటర్నల్ ఆర్డర్స్ తోటి బఫర్ జోన్ పెట్టారు 3 కిలోమీటర్లు. అవి ఇప్పుడు రీసెంట్గా ఈ గవర్నమెంట్ తీసేసిందని చెప్పేసి అధికారికంగా జీవో రూపంగా లేదు, ఉన్నది అని కూడా అధికారికంగా మాత్రం జీవో మాత్రం లేదు. కానీ ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే నెట్ జీరో పొల్యూషన్ ఫార్మా కంపెనీస్ తీసుకొస్తున్నాము అనేది ఒక మాటతో పాటు దాంతోపాటు గవర్నమెంట్ చెప్పేది ఇంకొక మాట ఏంటంటే ఈ లైఫ్ సైన్స్ కంపెనీస్కు సంబంధించి ల్యాండ్ ఏదైతే ఉందో దానికి చుట్టుపక్కల గ్రీనరీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం, ఈ స్పెషల్గా ఫీచర్ సిటీ అనేదానికి ఎక్కువ గ్రీనరీకి ప్రియారిటీ ఇస్తాం అనేది ఈ గవర్నమెంట్ చెప్తున్న మాట. సో దాంట్లో భాగంగా లైఫ్ సైన్స్ కంపెనీస్ ఈ ఈవీ అండ్ ఎనర్జీ పార్క్ ఉన్న దగ్గర కంపల్సరీ గ్రీనరీ అనేది ఇచ్చేస్తుంది గవర్నమెంట్.
సో కాబట్టి ముందు జాగ్రత్తగా మనం ఈ లైఫ్ సైన్స్ హబ్కి సుమారు 2 నుంచి 2.5 కిలోమీటర్ రేడియస్ తర్వాత మనం ప్రాజెక్టులు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు బఫర్ జోన్ పెట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి నేను ఈ రోడ్డు ఫేసింగ్ ఈ రోడ్డుకి వెళ్ళి ఉంటే ఎందుకు తీసుకోమంటున్నానంటే, ఇప్పుడు నక్కర్తో మేడిపల్లి ఉంటుంది, ఇక్కడికి వచ్చేవరకు తక్కెలపల్లి విలేజ్ ఉంటుంది. ఇగో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే ఈ రతన్టాట గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఉందో ఇదంతా కలుపుకొని సుమారు ఏరియా అంతా కూడా బఫర్ వేసే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ 100 ఫీట్ రోడ్డు ఉందనుకోండి, ఈ 100 ఫీట్ రోడ్డుకి ఇప్పుడు ఇది సాగర్ హైవేకి ఈ 100 ఫీట్ రోడ్డు ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్, 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్టులలో తీసుకుంటే ఇటు సాగర్ హైవే అడ్వాంటేజ్ ఉంటుంది, ఇటు 100 ఫీట్ రోడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. రేపటి రోజు ఈ జోన్ ఏదైనా బఫర్ వేసినా కానీ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఏ విధమైన ఆర్డర్స్ పాస్ చేయలే, కానీ వాళ్ళ మైండ్లో ఉంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి FCDA మ్యాప్ రెడీ చేస్తున్నారు. దాంతోపాటు మనకి HMDA ఎక్స్టెండ్ అయింది చేయబట్టి HMDA మ్యాప్ కూడా రెడీ చేస్తున్నారు. ఇది HMDA కిందికి వస్తుంది, FCDAలో ఉన్న HMDA కిందికి వస్తుంది. HMDAలో గతంలో 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా HMDA లొకేషన్లో ఉన్న వాటికి FCDA వర్తిస్తుంది. ఇది చాలా ఇంటర్నల్ లింక్ కూడా మరొక వీడియోలో చెప్తాను నేను మీకు. దానికి డిఫరెన్స్ ఏంటనేది 3 పాయింట్లు వేసి చెప్తాను మీకు. సో కాబట్టి ఈ ఏరియాలో మాత్రమే మీరు ఫోకస్ చేయండి. ఈ మేజర్గా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పిన్ టు పిన్ చెక్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలి. కాబట్టి నీకు ఇది చెప్పే ప్రయత్నం చేశాను. సో ఇది ఇప్పుడు దీనికి సంబంధించింది. సో భవిష్యత్తులో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీకేమన్నా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను సంప్రదించాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, 9390487807. థ్యాంక్ యూ సో మచ్.